సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున స్వామివారి కళ్యాణ తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. ఇల్లంతకుంట అపర భద్రాద్రిగా కొలువుతీరిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కళ్యాణ తలంబ్రాల వేదన కార్యక్రమం గ్రామ ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషం వంశీధరాచార్యులు వేద మంత్రోత్సవాల మధ్య నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, గోటితో ఓలిచిన తలంబ్రాలు సారె సమర్పించారు. ఇల్లంతకుంట గ్రామానికి చెందిన అప్పల రమాదేవి భక్తి శ్రద్ధలతో స్వామివారికి గోటితో తీసిన తలంబ్రాలను సమర్పించారు. అనంతరం మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులు బాహ్య మందిర ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఇంగిలే రామారావు, ఈవో కందుల సుధాకర్, ధర్మకర్తలు మర్రి రామరెడ్డి, కాసం నాగరాజు, పరమేష్ చిరంజీవితో పాటుగా ఇక మహిళా భక్తులు, మాజీ సర్పంచ్ కంకనాల శ్రీలత, జ్యోతి, భాగ్యలక్ష్మి, రమాదేవితో పాటుగా ఇక మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింహాసనాధిష్ఠితం ప్రపద్యే నిరవధ్యానాం నిహత్యాగుణ సంపదాం సింహాసనాధిష్ఠితం ప్రపద్యే నిరవధ్యానాం నిహత్యాగుణ సంపదాం సీతారాముల కళ్యాణం కోసం 2019 నుండి గోటితో ఒలిసిన తలంబ్రాలు అరకిల వరకు ఒలిసి తీసుకొచ్చడం జరిగింది. అట్లా మంచిగా అనిపించింది. ఈ 5 సంవత్సరాల నుండి కూడా బాగా మంచిగా అనిపించింది. నేను ఏకాగ్రతతోటి ఒలిచాను, నిష్ఠతోటి ఒలవడం అంతే. సహకరిస్తే అన్ని ఇంకా కూడా ఒలుస్తాం. రమాదేవి, అప్పాల రమాదేవి, రమేష్.